లేకపోతే ఒక రోజును ఊహించుకోవడం చాలా కష్టం. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం కదా! సో, మనకి చాయ్ అంటే ఎంత ప్రాణం ఉన్నా ప్రతిరోజు ఒక సరికొత్త ఫ్లేవర్‌ని మనం కోరుకుంటాం కదా! సో, అలాంటి ఫ్లేవర్స్ అన్నిటిని ఒకే అడ్డాలో మనకి అందజేస్తుంది మన చాయ్ లీజియే. చాయ్ లీజియే అని చాయ్ లీజియేగా పెట్టేశారనమాట. ఉస్మానియా గేట్ దగ్గర శివం సర్కిల్‌లో ఉందనమాట. సో, వితౌట్ ప్రిజర్వేటివ్స్ అండ్ వితౌట్ కెమికల్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కూడా లేకుండా అండ్ విత్ టేస్ట్ అండ్ హైజీనిక్ మనకు దొరుకుతుంది అంటే మనం ఎలా ఇంట్రడ్యూస్ చేయకుండా ఉంటాం కదా. సో మనం తెలుసుకుందాం ఎక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయో అండ్ ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందామా. చలో. సో ఇప్పుడు మనతో చాయ్ లీజీ ఫౌండర్ ఉన్నారు. మరి దీని యొక్క స్పెషాలిటీ ఏంటో, చాయ్ లీజీ ఎందుకు పెట్టారో కనుక్కుందామా. ఓకే, హాయ్ సార్. హలో అండి. మీ నేమ్? రాజశేఖర్. యాక్చువల్గా చాయ్ లీజీ అని ఉంటుంది, మీరు చాయ్ లీజీ ఏంటి షార్ట్ కట్? బేసికలీ చాయ్ లీజీ అనేది చాయ్ తీసుకోండి అని మర్యాదపూర్వకంగా హిందీలో చెప్పడం అనమాట. సో దాన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, క్యాచీగా ఉంటుందనే ఉద్దేశంతో లీజీ అని కొంచెం షార్టింగ్ చేసి చాయ్ లీజీ చేసాము. అది సిమెట్రిక్గా కూడా ఇటు 4 అక్షరాలు అటు 4 అక్షరాలు CHAI చాయ్, LIJE లీజియే. సో రెండు లోగో కూడా బాగుంటుందని పెట్టామన్నా. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది చాయ్ లీజీ దాన్ని? ఎక్కడ స్టార్ట్ చేశారు ఫస్ట్? మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది 2015లోనండి. అంతకుముందు బ్యాంక్ జాబ్స్ చేసేవాళ్ళము. నేను మై వెరీ గుడ్ ఫ్రెండ్ సుధీర్, మేమిద్దరం 2015లో బ్యాంక్ జాబ్స్కి రిజైన్ చేసి సొంతంగా మనకు ఒక కంపెనీ ఉండాలి, ఒక 10 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ఫస్ట్ B2B అంటే బిజినెస్ టు బిజినెస్ కార్పొరేట్ కంపెనీస్కి మేము హై టీ ప్రొవైడ్ చేయడంతో మొదలుపెట్టాము మా జర్నీ. 2020లో చాయ్ లీజే యాజ్ ఏ రీటైల్ బ్రాండ్ మొదలుపెట్టాం. చాయ్ లీజీలో బేసికలీ ఫ్రాంచైజింగ్ మోడల్లో చేస్తాం అనమాట. మాకు 3 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మా ఫార్మాట్లో. సో ఆ విధంగా మేము ఇప్పటికీ 30 అవుట్లెట్స్ ఉన్నాయి. 4 స్టేట్స్లో మా ప్రెజెన్స్ ఉంది, AP, తెలంగాణ, కర్ణాటక, గోవా. ఇప్పుడు ఒడిశా వస్తుంది, మహారాష్ట్ర వస్తుంది, తమిళనాడు వస్తుంది. మేము ఇంకా ప్రోగ్రెస్ చేయాలని చాలా టార్గెట్స్ మేము పెట్టుకున్నాము. ఆల్ ఓవర్ ఇండియా ప్లాన్ చేస్తారు? పాన్ ఇండియా బ్రాండ్ వెళ్ళాలనే ప్లాన్ అండి. నెక్స్ట్ 2 ఇయర్స్లో మా టార్గెట్ ఏంటంటే ప్రతి స్టేట్లో చాయ్ లీజే అవుట్లెట్ ఉండాలి, మా ప్రెజెన్స్ ఉండాలి. మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది చెప్పాను కదా, బ్యాంక్ జాబ్స్ వదిలి బయటకు వచ్చిన తర్వాత ఏ ఉద్దేశంతో వచ్చామంటే ఏమి ఇచ్చినా మన వైపు నుంచి ఒక ప్రోడక్ట్, ఒక ఫుడ్ ప్రోడక్ట్ ఏదైనా మన దగ్గర నుంచి వచ్చింది అంటే మా బ్రాండ్ తరఫున అది హెల్తీగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ వేయకుండా కంప్లీట్గా వెజిటేరియన్ అయి ఉండాలి అనే ఉద్దేశంతో మా ఓన్ ప్రోడక్ట్స్ మేము డెవలప్ చేసుకోవడం జరిగింది. మా సెంట్రల్ కిచెన్ సికింద్రాబాద్లో ఉంది. సో మా ఓన్ టీమ్ ఆఫ్ షెఫ్స్ అండ్ మాస్టర్స్ ఉన్నారు. సో వీళ్ళతో R&D చేసి మా ఓన్ ప్రోడక్ట్స్ డెవలప్ చేసుకున్నాం అండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుకీస్, సేవరీ ఐటమ్స్ అంటే కారా ఐటమ్స్, తర్వాత కప్ కేక్స్, టీ కేక్స్, డెసర్ట్స్, ఇలా చాలా ఉన్నాయన్నమాట మన రేంజ్. మేము కూడా నేర్చుకున్నామండి, ఎందుకంటే మాకు కొత్త ఈ ప్రోడక్ట్, అంటే ఈ సెగ్మెంట్ కొత్త. సో ఫస్ట్ నేర్చుకుని తర్వాత మాతో పాటు టీమ్ని బిల్డ్ చేసుకుంటూ వాళ్ళతో కలిసి మేము R&D చేసుకుని కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేయడం జరిగింది. స్టార్టింగ్ ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి? మాకు వచ్చిన PF గ్రాట్యుటీ అమౌంట్స్ అన్నీ దీంట్లోకి వెళ్ళాయండి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే చాలా పెద్ద నంబరే వస్తుంది. గత 8 ఏళ్ళుగా మేము రన్ చేస్తున్నాము మా కంపెనీని. అండ్ ఇంకా గ్రోత్ ఇంకా చాలా ఉంది. ఇప్పుడిప్పుడే చాలా మంచి పాజిటివ్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి. మ్యాక్సిమం ఫ్రాంచైజీస్ అంటే ఎక్కడైనా సరే టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది. మీకు మీ ఫ్రాంచైజీలో అయినా సరే మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ నుంచి, ఫౌండేషన్ నుంచి ఇప్పటివరకు సేమ్ క్వాలిటీని, సేమ్ టేస్ట్ని అలా కంటిన్యూ చేసి వస్తున్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్? ఫస్ట్ బేసికల్లీ ఏంటంటే అండి, మా ఓన్ కిచెన్ ఉండడం, కంప్లీట్ క్వాలిటీ కంట్రోల్ ఉండడం మన చేతిలో, మా ఓన్ ప్రోడక్ట్ రేంజ్ ఉండడం, డిఫరెంట్ ఇందాక చెప్పినట్టుగా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుకీస్, సేవరీస్, డెసర్ట్స్ అండ్ కేక్స్ అండ్ అదర్ థింగ్స్. వీటి వల్ల ఏంటంటే ఒకటి క్వాలిటీ స్టాండర్డైజేషన్ అయ్యింది. రెండోది ఫ్రాంచైజీ గ్రోత్ స్టేజ్లో మేము ఏంటంటే ప్రాసెస్ కంట్రోల్ చేసాం. ఇప్పుడు మేము ఫ్రాంచైజీస్ ఇచ్చినప్పుడు ఫ్రాంచైజీస్గా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫ్రాంచైజీ అవుట్లెట్స్లో చేసే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీ కానీ, కాఫీ కానీ, ఇతర బేవరేజెస్ కానీ, వీటన్నిటికీ సంబంధించిన ప్రాసెస్ అన్ని స్టాండర్డైజ్ చేసాం అనమాట. సో వీటి వల్ల ఏంటంటే మేము ట్రైనింగ్ ఎలాగో ఇస్తాము. సో ఈ స్టాండర్డైజేషన్ వల్ల ఎవరైనా కూడా ఈజీగా నేర్చుకొని ఆ ప్రాసెస్ ఫాలో అయితే క్వాలిటీ కానీ, టేస్ట్ కానీ, కన్సిస్టెన్సీ కానీ
స్టాండర్డైజేషన్ అవుతుందన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల మీరు ఏ అవుట్లెట్కి వెళ్ళినా కూడా మా టీ టేస్ట్ మారదు. కాఫీ కానీ ఇతరత్ర అదర్ బెవరేజెస్ కానీ వాటి టేస్ట్లో మాత్రం మార్పు ఉండదు. అండ్ దానికి తగ్గట్టుగా రా మెటీరియల్స్ వైపు కూడా మాకు కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. టీ పౌడర్ కానీ, టీ మసాలాస్ కానీ, అటు కాఫీ పౌడర్స్ కానీ, సో ఇతరత్ర రా మెటీరియల్స్, బేసిక్ రా మెటీరియల్స్ అన్నీ కూడా మన వైపు నుంచే వస్తాయి, మేమే సప్లై చేస్తాం. ఆ విధంగా ఫ్రాంచైజీ కూడా మంచి సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఫ్రాంచైజ్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి, అంటే ఎటువంటి సపోర్ట్ ఇస్తారు? మన దగ్గర ఫ్రాంచైజీ 3 మోడల్స్ ఉన్నాయండి. ఫస్ట్ మోడల్ మేము లైట్ అంటాము, లైట్ మోడల్. సెకండ్ మోడల్ ప్రీమియం కెఫే మోడల్. థర్డ్ మోడల్ వచ్చేటప్పటికి కాంబో. సో ఫస్ట్ మోడల్ ఏమో చిన్న మోడల్, ఇట్స్ ఎ కియాస్క్ మోడల్ అనమాట. 100-150 SFT స్పేస్ ఉంటే సరిపోతుంది. సెకండ్ మోడల్ వచ్చేటప్పటికి కెఫే మోడల్ 300 SFT స్పేస్ ఉంటే సరిపోతుంది. కాంబో మోడల్కి వచ్చేటప్పటికి ఒక 500 SFT స్పేస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఈ 3 మోడల్స్లో కూడా మేము ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉండేలాగా చూసుకుంటూ, సో దట్ ఫ్రాంచైజీ కూడా అతి త్వరలో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాబట్టుకునేలాగా మేము డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ దానికి తగ్గట్టుగా మా సపోర్ట్ ఎలాగో ఉంటుంది, రా మెటీరియల్ సపోర్టు, మా ఫినిష్ ప్రోడక్ట్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కంప్లీట్ హ్యాండ్ హోల్డింగ్ ఉండడం వల్ల వాళ్ళు తొందరగా ఈ ఫ్రాంచైజీ బిజినెస్లో సక్సెస్ చూడడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మన దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయో వాటిని ఎలాగా మీరు దాన్ని ప్రిపేర్ చేశారా అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. సో ఇదేంటి హోల్ వీట్ ఎలైచి. ఈ హోల్ వీట్ ఎలైచి కుకీ అనేది వితౌట్ మైదా అండి. ఇది మా ఓన్ స్పెషాలిటీ కుకీస్. వీటిలో ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రిజర్వేటివ్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ లేకుండా, మైదా లేకుండా చేసిన స్పెషల్ కుకీ విచ్ ఈస్ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఆల్సో. సో ఇది మర్చెండైజ్డ్ ఫామ్లో ఉంటుంది. అంటే మంచి ప్యాకేజ్, మన చాయ్ లీజే బ్రాండ్తో ప్యాకేజ్ చూడడానికి కూడా చాలా బాగుండేలాగా మేము డిజైన్ చేసాము. దీనివల్ల ఏంటంటే కస్టమర్స్ మన అవుట్లెట్స్కి వచ్చినప్పుడు వాళ్ళు మన ప్రోడక్ట్స్ టేస్ట్ చేసినప్పుడు నచ్చితే ఈ ప్రోడక్ట్స్ కూడా మనకి ఈ ప్యాక్డ్ ఫార్మాట్లో ఉన్నాయి, సో ఇవి కూడా మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు, మనతో పాటు మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా ఈ మంచి ప్రోడక్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు, టేస్ట్ చేయించవచ్చు అనే ఉద్దేశంతో తీసుకోవడం జరుగుతుందన్నమాట. చాలా మంచి డిమాండ్ ఉందండి మన కస్టమర్స్ దగ్గర నుంచి మన ప్రోడక్ట్స్కి. దీని ద్వారా ఏంటంటే మార్కెట్లోకి బ్రాండ్ స్ప్రెడ్ అవుతుంది, ఫ్రాంచైజీ కూడా ఒక అడిషనల్ రెవెన్యూ స్ట్రీమ్ అవుతుంది అనమాట. ఇంకొక అడిషనల్గా బిజినెస్ పెంచుకోవడానికి ఇది ఒక మార్గం. అలాగే మన దగ్గర ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది ఓట్స్ అండ్ రైజిన్స్ అండి, ఓట్స్తో చేసింది. ఇది కూడా చాలా హెల్దీ ఐటమ్. ఓట్స్ కూడా మీకు తెలియదే ఉంది. ఇది మేతి, ఇది కోకోనట్. ఇది మీరు ఎప్పుడైనా విని ఉండకపోవచ్చు, విని ఉండలేదండి. క్యారెట్ కుకీస్ ఫస్ట్ టైం. క్యారెట్తో కుకీస్ చేస్తాం. సో నేను ఇందాక చెప్పినట్టుగా మేము యూజ్ చేసేవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడతామండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఫినిష్ ప్రోడక్ట్లో కూడా ఆ క్వాలిటీ, ఆ టేస్ట్ వస్తుంది, ఆ ఫీల్ వస్తుంది అనమాట. ఇది ఓట్స్ అండ్ రైజిన్స్. ఇందాక నేను ప్యాకెట్ ఫామ్లో చూసాం కదా, ఇది లూజ్ ఫామ్లో ఉంది అక్కడ. తర్వాత ఇది మిక్స్డ్ నట్ కుకీస్. దీంట్లో సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్తో చేసిన ప్రోడక్ట్. ఇది కూడా దీంట్లో కూడా మైదా ఉండదు. సో ఇది కంప్లీట్లీ హెల్దీ ప్రోడక్ట్. ఇది క్యాష్యూ కుకీ. సో ఇలాగా ఇది ఓన్లీ ఫ్యూ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ పెట్టాము. మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి. వీటిలో చాలా లైట్ కంటెంట్ ఆఫ్ షుగర్ అండి. అది కూడా ఏంటంటే మేము వైట్ షుగర్ వాడము, మేము ఇదర్ జాగరీ వాడతాము లేదంటే కేన్ షుగర్ వాడతాము, విచ్ ఈజ్ కంపారిటివ్లీ మచ్ హెల్దియర్ దెన్ వైట్ షుగర్. ఇవన్నీ మన కిచెన్లో తయారు చేసిన ఐటమ్సే. ఇది డేట్స్ అండ్ బనానా, ఫ్రెష్ బనానాస్తో చేసిన ప్రోడక్ట్. ఇది డేట్స్, ఖర్జూరాలు అండ్ అరటిపళ్ళతో చేసిన ప్రోడక్ట్. ఇది చాక్లెట్ బ్రౌనీ, ప్లమ్ కేక్ ఒకటి మంది, ఫ్రూట్ కేక్, తర్వాత కింద మఫిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ వెజిటేరియన్ ప్రోడక్ట్స్. వీటిలో ఎక్కడా కూడా కెమికల్స్ వేయకుండా, ప్రిజర్వేటివ్స్ వాడకుండా చేసిన ప్రోడక్ట్స్ అనమాట. మన కిచెన్లో హైజీనిక్ కండిషన్స్లో తయారు చేసినవి. ఈ ప్రోడక్ట్ రేంజ్ ఇంకే బ్రాండ్కి లేదండి ప్రస్తుతానికైతే. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఈ ఫ్రాంచైజీ స్పేస్లో ఉన్న ఏ బ్రాండ్కి కూడా ఈ ప్రోడక్ట్ రేంజ్ లేదు. సో ఇది మన బేసిక్ యూఎస్పీ అనమాట. సో దీని ద్వారా మన ఫ్రాంచైజీస్కి మంచి సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాం ఈ ప్రోడక్ట్ రేంజ్ వల్ల. సార్, మరి మేము ఎంటర్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లో మాకు ఐస్ క్రీమ్స్ కూడా కనిపించాయి. మీరన్నీ చాయ్, కుకీస్ అని మాకు అందరికీ ఇష్టమైన ఐస్ క్రీమ్స్ గురించి ఏం చెప్పకపోతే ఎలా? ఐస్ క్రీమ్స్ గురించి. ఐస్ క్రీమ్ కూడా ఏంటంటే మా ఇన్ హౌస్ బ్రాండ్ అండి, ప్యూరా అని, PURA, ప్యూరా, దట్ ఈస్ అవర్ ఇన్ హౌస్ బ్రాండ్. దాంట్లో కూడా మన చాయ్ లీజీ ప్రోడక్ట్స్ లాగే ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ వేయకుండా ప్యూర్లీ వెజిటేరియన్ ప్రోడక్ట్ అనమాట అవన్నీ. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే చాలా వరకు మనకి ఫ్రూట్ పల్ప్ బేస్డ్
ఐస్ క్రీమ్ వేరియంట్స్ ఉన్నాయి. అలాగే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లైక్ పాయసం ఫ్లేవర్, ఖీర్, మనం కాజు బర్ఫీ ఒకటి, క్యారెట్ హల్వా ఒకటి, ఒక ఐస్ క్రీమ్ ఉందండి, దాన్ని మేము డివైన్ గ్రేస్ అని పేరు పెట్టాము. ఇవన్నీ మా ఓన్ క్రియేషన్స్ అనమాట. దీని గురించి చాలా R&D చేసిన తర్వాత ఇవి డెవలప్ చేయడం జరిగింది. సో వీటిలో కూడా మీరు చూస్తే, మీరు టేస్ట్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. అవి తింటే మీకు ఎగ్జాక్ట్గా ఒరిజినల్ ప్రోడక్ట్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఎక్కడ కూడా మేము ఇందాక చెప్పినట్టుగా ఫ్లేవర్స్ యాడ్ చేయకుండా అన్ని ఒరిజినల్ ఐటమ్స్తో, ఒరిజినల్ ఇంగ్రీడియంట్స్తో చేసినవి. సో ఈ పర్టికులర్ ఈ ఉస్మానియా యూనివర్సిటీ అవుట్లెట్ మనది ఏదైతే ఉందో, ఇది చాయ్ అండ్ కాఫీ, స్నాక్స్ అండ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్తో ఉన్న ఇదనమాట. నేను ఇందాక 3 ఇది చెప్పాను కదా ఫార్మాట్స్, లైట్, ప్రీమియం కెఫే అండ్ కాంబో. సో కాంబోలో వచ్చేటప్పటికి టీ, కాఫీయే కాకుండా, స్నాక్సే కాకుండా మనకి ఐస్ క్రీమ్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఫ్రాంచైజీలు పెట్టాలని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మాకు ఇంత మంచి అంబియన్స్ ఉంది, ఇంత మంచి ఒక థాట్ని మేము ఎలాగైనా సరే స్ప్రెడ్ చేద్దామని చాలామందికి ఇంట్రెస్ట్ ఉండేది. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళు? మనకి వెబ్సైట్ ఉంది chaileejay.com, అక్కడికి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అంటే మన నంబర్ ఉంది 8601956789. ఈ నెంబర్ కూడా కాంటాక్ట్ చేస్తే మీకు ఫ్రాంచైజీకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. దాని తగ్గట్టుగా మీ బడ్జెట్కి తగ్గట్టుగా మనకున్న 3 మోడల్స్లో ఏదో ఒకటి మనం సెట్ చేసి తద్వారా మీకు కూడా హెల్ప్ చేసేలాగా మేము ప్రయత్నం చేస్తాం. మంచి ప్రోడక్ట్, హెల్దీ ప్రోడక్ట్, హైజీనిక్గా తయారు చేసిన ప్రోడక్ట్, కెమికల్స్ ఏమి వేయకుండా వెజిటేరియన్ ప్రోడక్ట్ చాలా హై రేట్ ఉంటుందేమో అనే ఒక అపోహ ఉంటుంది జనాలకి. అలా ఏమి లేకుండా హెల్దీగా ఉన్న మంచి ప్రోడక్ట్ అయినా కూడా అఫోర్డబుల్ రేంజ్లో మేము పెట్టడం జరిగింది. మీరు మెనూ అది చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ప్రైసింగ్ అంతా కూడా చాలా కంఫర్టబుల్గా, పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా మనం కొన్ని స్పెషాలిటీ ఫ్లేవర్స్ అని చెప్పాను కదా, ఇది కాజు బర్ఫీ అండి, ఈ చివరన ఉన్నది. దిస్ ఇస్ కాజు బర్ఫీ. ఇది సీతాఫల్. ఇది ఇందాక చెప్పినట్టుగా మీకు సీతాఫల్ ఐస్ క్రీమ్. ఇది డివైన్ గ్రేస్ అని చెప్పాను కదా. అటుపక్క ఉన్న గ్రీన్ కలర్ది మనకి గోవా, అది ఇటుపక్క చెప్పన్ భోగ్, ఇది సపోర్ట్ అగైన్ అటుపక్కది చెప్పన్ భోగ్. బేసికలీ ఇది నార్త్ ఇండియన్ ఫ్లేవర్ బేసికలీ. అది ఒక కుల్ఫీ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది అనమాట. తర్వాత అటుపక్క మనకి ఆమండ్ ఉంది, ఆమండ్ అండ్ నట్స్. లాస్ట్ ఇదేమో మనకి క్యారెట్ హల్వా. మనకి ఆర్డర్స్ ఏమన్నా ఎవరైనా ఇస్తే మీరు దాని మీద ఏమన్నా ఇస్తారు? డెఫినెట్లీ అండి. ఇన్ కేస్ ఎవరికైనా పార్టీ ఆర్డర్స్ కావాలన్నా కూడా వీ కెన్ డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ అది ఒక వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఫ్రాంచైజీస్ కూడా ఏంటంటే పార్టీ ఆర్డర్స్, చుట్టుపక్కల ఏమైనా పార్టీ ఆర్డర్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ లాంటివి ఉన్నా, అంటే B2B బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా అది మనకి, ఎందుకంటే మన దగ్గర ప్రోడక్ట్ రేంజ్ పెద్దది కాబట్టి అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట ఫ్రాంచైజీస్కి తీసుకోవడానికి. వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో వీటన్నిటికీ కూడా ఆ పార్టీ ఆర్డర్స్కి వీళ్ళు సప్లై చేసుకోవచ్చు. మనం ఆపర్చునిటీ ఇస్తున్నాం ఫ్రాంచైజీస్కి. పార్టీ ఆర్డర్స్కి మరి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళు సేమ్ అండి, మన హెడ్ ఆఫీస్కి కాంటాక్ట్ చేస్తే ఫ్రాంచైజీ వాళ్ళు, దెన్ దాని తగ్గట్టుగా మేము వాళ్ళకి సప్లై చేస్తాము. మీకు కస్టమర్గా మీరు మీకు దగ్గరగా ఉన్న మన చాయిలీజే స్టోర్కి వెళ్ళి మాకు పలానా మా ఇంట్లో పార్టీ ఉంది, మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, మీరు సప్లై చేయండి అని చెప్తే మన ఫ్రాంచైజీ వాళ్ళు సప్లై చేస్తారు. సూపర్గా ఉంది. అసలుకి నేను కోల్డ్ ఐటమ్స్ మ్యాక్సిమం తీసుకోను, బట్ ఇది సూపర్ టేస్ట్గా ఉంది. సో మీరు ఐస్ క్రీమ్ లవర్స్ అందరూ కూడా ప్లీజ్ కమ్ అండ్ టేస్ట్.